నమస్కారం. తణుకు పట్టణ పరిధిలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు అత్యవసర సమయంలో అవసరమైన రక్తాన్ని కారుమంచి ఫౌండేషన్ సభ్యులు గురువారం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఇందులో భాగంగా 3 రోగులకు బి నెగిటివ్, ఓ పాజిటివ్ రక్తాన్ని మార్మోడి కిరణ్ కుమార్, బల్లం సాయి వికాసులు రక్తాన్ని అందజేసి ఆరోగ్యాన్ని పరిరక్షించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో తణుకుకు చెందిన డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించి దాతలను అభినందించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ఇండోర్ షటిల్ కోర్టులో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే. రోజు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరియు రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి వాసు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలే కాకుండా ఇంకా చాలామంది స్వతంత్రంగా వచ్చి ఒక వ్యక్తి ప్రాణం కాపాడటం కోసం మా బ్లడ్ సైతం ఎదురోళ్ళకు ఉపయోగపడాలనే ఆలోచనతో చాలా మంచి ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే ఇదివరకు తాడేపల్లిలో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు, మరి 2014-19 మధ్యలో అప్పుడు నారిన బావాజీ గారు సంయుక్తంగా అందరూ కలిసి ఆ రోజు మున్సిపల్ షాపుల్లో బ్లడ్ బ్యాంక్ అరేంజ్ చేసాం. ఈరోజు జిల్లాలో ఎక్కడ కావాలన్నా తాడేపల్లిలో బ్లడ్ ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాం. ఇదివరకు మనం బ్లడ్ కావాలంటే తణుకు కానీ లేకపోతే ఏలూరు కానీ విజయవాడ కానీ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇవాళ అన్ని రకాల బ్లడ్లు కూడా మరి A+ కానీ లేదా B పాజిటివ్ కానీ A పాజిటివ్ కానీ AB పాజిటివ్ అన్నీ కూడా ఇక్కడ ఇదే ఊర్లో తీసుకుని చాలామంది ప్రాణాలను కాపాడింది బ్లడ్ బ్యాంకు. అదేవిధంగా మరి ఇప్పుడు అంతా కూడా రక్తదానం చేసే వాళ్ళందరూ కూడా యువకులంతా కూడా వచ్చి ఇక్కడ తాడేపూడి అత్యధికంగా 82 యూనిట్లని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. అంటే కలెక్టర్ గారు కూడా మనకి ఫస్ట్ అవార్డు కూడా ఇచ్చారు. ఏంటంటే అందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమం చేసిన MDO గారికి, అదే రకంగా మన ప్రభాకర్ రావు గారికి, ఇక్కడ ఉన్న అధికారులందరినీ ప్రశంసించి దీని మోటివేషన్ కూడా అవసరం. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. 396 నెంబర్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజీ లేఖరులు చేపట్టిన పెన్ డౌన్ నిరసన 11వ రోజుకు చేరింది. పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శిబిరం వేసి అందులో నిరసన కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్యుమెంట్ రైటర్లు అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం న్యాయవాదులు గురువారం ఈ శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. అనాదిగా వస్తున్న ఈ వ్యవస్థను కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే 396 నెంబర్ జీవోను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకోవడం ద్వారా వారి ఉపాధిని దెబ్బతీయడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ, భద్రత కరువవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బుద్ధవరపు సుబ్బారావు, స్థానిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెదగాడి సూర్యం, తాడేపల్లి ధనరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, కోశాధికారి కొండల కనకదుర్గ మహాలక్ష్మి, ఇంకా పలువురు డాక్యుమెంట్ రైటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామదేవత శ్రీ గోగులమ్మ తల్లికి గురువారం ఆషాఢం సారి సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి సారి తీసుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, వివిధ రకాల స్వీట్లు, పండ్లు, చీర, సారితో అమ్మవారికి నివేదించారు. అనంతరం వాటిని గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శనగన రాంబాబు, దోళ్ల వెంకట సూర్యనారాయణ, దార్లంక శ్రీనివాస్, బోయిడి రాము, కుంట్ల వీరవెంకటరమణ, మామిడి శంకరం, ఈరుళ్ల నాని, అరసాల సత్యనారాయణ, ఆరుగుళ్లు అన్నవరం, అరసాల అబ్బు, దార్లంక నరసింహమూర్తి, కొప్పినేటి నాగు, శ్రీరాముల వెంకటేశ్వరరావు, ఇంకా పలువురు గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారికి 125 రోజులకు గాను హుండీల ద్వారా 38,03,941 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి హరిసూర్యప్రకాష్ తెలిపారు. స్థానిక దేవాలయం ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నగదుతో పాటు భక్తుల కానుకల రూపేణా 0.027 గ్రాముల బంగారం, 161 గ్రాముల వెండి లభించినట్లు ఆయన వివరించారు. అమెరికా దేశానికి చెందిన $3 లభించాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకులు ఎస్వీకేఏ శర్మలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఓడలరేవు తీర రక్షణ పనులు, ఓఎన్జీసీ ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అమలాపురం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని అనంతరం అధికారులతో మాట్లాడారు. ఓఎన్జీసీ పైప్లైన్ డ్రైన్స్ నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసిన కేఎంఎల్ షేప్ ఫైల్స్లో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రతిపాదనలో పొరపాటున నమోదైన 26 హెక్టార్ల విస్తీర్ణాన్ని 26 ఎకరాలుగా సవరించి 2 రోజుల్లో సవరణలతో కూడిన నివేదికను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ అనుమతుల ప్రక్రియలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఓడలరేవు తీర రక్షణ కోసం చేపట్టనున్న గ్రోయిన్ల నిర్మాణం, ఓఎన్జీసీ పైప్లైన్ డ్రైన్స్ నిర్మాణం ప్రజా ప్రయోజనాలు, తీర ప్రాంత భద్రతకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా అవసరమైన పత్రాలు, సాంకేతిక వివరాలు, మ్యాపులు తదితర సమాచారాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవి ప్రసాదరావు, ఓఎన్జీసీ సీజీఎం ఆర్ వెంకటయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు ఆకాష్, రోహన్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమం వద్ద దేవి ఉపాసకులు శివస్వామికి బుధవారం రాత్రి ఎర్రని కారంతో అభిషేకాన్ని ఘనంగా జరిపారు. ముందుగా శివస్వామి ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు. అనంతరం ఆయన ప్రత్యంగర దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తరువాత దేవి ఆవాహనలో ఉన్న శివస్వామిని భక్తులు పెద్ద ఎత్తున కారంతో అభిషేకించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. సుమారు 60 కేజీల కారంతో శివస్వామిని అభిషేకించారు. హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించిందని పండితులు చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, పాలకోడేరు మండలంలో ప్రకటించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం, భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యతను ఇచ్చి కృషి చేయాలి, తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జీలకు ఒక ప్రకటనలో హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. సమాజానికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ కవి రావి శాస్త్రి రచనలు, తణుకు జయంతి సభలో పేర్కొన్న అభ్యుదయ రచయిత ఆంజనేయ శర్మ. వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడాలి, విద్యార్థులకు హితవు పలికిన తణుకు కోర్టు మేజిస్ట్రేట్ కృష్ణవేణి.
తాడేపల్లిగూడెంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి దాతలను అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో కొనసాగుతున్న దస్తావేజు లేఖరుల నిరసన ఉద్యమం, మద్దతు పలికిన న్యాయవాదులు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మ అమ్మవారికి 125 రోజులకు చేకూరిన హుండీల ఆదాయం 38 లక్షలు వెల్లడించిన ఈవో సూర్యప్రకాష్. వాడలరేవు ఓఎన్జీసీ ప్రాజెక్టు పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. అమలాపురం కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శివస్వామికి ఘనంగా నిర్వహించిన అభిషేకం, పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.